వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బార్లు తీరారు. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్ల నడుమ ఆలయానికి చేరుకొని అమ్మవారి బోనాలు సమర్పించారు. ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్ జిల్లా కేంద్రంలోని కాలభైరవ గోశాల గోమాతలకు ఆపద్బాంధవిగా మారింది. ఆవులకు సేవ చేయాలనే తలంపుతో 2008లో మహామండలేశ్వర్ విశాల్ గురీజీలు ఈ గోశాలను నెలకొల్పారు. ఈ గోశాలకు పొరుగున ఉన్న 5 రాష్ట్రాల పరిధిలో జరిగే ప్రమాదాల బారిన పడిన గోవులను అంబులెన్స్ ద్వారా ఇక్కడికి తీసుకొస్తారు. అనాథ దూడలను ప్రత్యేకంగా ఒకచోట ఉంచి వాటి ఆలనా పాలన చూస్తున్నారు. అగ్ని ప్రమాదాల బారిన పడిన గోమాతలతో పాటు సంఘ విద్రోహ శక్తుల దాడిలో గాయపడిన ఆవులకు కూడా ఇక్కడ చికిత్స అందిస్తారు. క్యాన్సర్ బారిన పడిన గోవులను మిగతా వాటికి దూరంగా ఉంచి వాటికి అవసరమైన చికిత్స చేస్తున్నారు. గోశాలకు తరలించిన ఆవులకు తొలుత పరీక్షలు చేస్తారు. అందుకోసం ఇక్కడ ప్రత్యేకంగా ల్యాబొరేటరీ ఏర్పాటు చేశారు. గోశాల ప్రాంగణంలో నిర్మించిన కాలభైరవ ఆలయంలో నిత్య పూజలు జరుగుతాయి.